30 ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 70 ఏళ్ల వెనక్కి నెట్టివేయబడిందని ఎంఆర్పీఎస్ తెలంగాణ కోఆర్డినేటర్ మాతంగి బూదేలు ఆరోపించారు. గోదావరి ఖండిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావం జరిగిందని, మాదిగ హక్కులు రాజ్యాధికారం కోసం ఉద్యమాలను నిర్మించడం జరిగిందని, కానీ 30 ఏళ్ల కాలంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమ పోరాటం మాదిగల ప్రయోజనాల కంటే నాయకుని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ ఉద్యమం నాయకుని ఏకపక్ష నిర్ణయాల కారణంగా వర్గీకరణ సాధించకపోగా మా వర్గీకరించిందని ఆవేదించారు. మందకృష్ణ మాదిగ ప్రభుత్వాలకు బానిసత్వంగా మారి మాదిగల ఆత్మ గౌరవాన్ని ప్రభుత్వాలకు తాకట్టు పెట్టారన్నారు. మళ్లీ ఉద్యమాలను పునర్నిర్మాణం కోసం మాదిగలంతా ఐక్యం కావాలని జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జరగనున్న చలో మాదిగల జనజాతర సభకు మాదిగలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ జనజాతర సభ నుంచే ఎస్సీ వర్గీకరణ, హక్కులు, రాజ్యాధికారం కోసం మరో ఉద్యమాన్ని మొదలు పెడదామని అన్నారు. వచ్చే నెల అనగా జూలై 7 నాటికి ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 30 ఏళ్ల కాలంలో ఎంఆర్పీఎస్ పోరాటం మాదిగ జాతిని ఎటువైపు తీసుకుపోయింది. 30 ఏళ్ల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో 20 మంది యువకులతో ఏర్పడ్డ ఈ ఉద్యమానికి లక్ష్యాన్ని, దిశను నిర్దేశించడానికి 30 ఏళ్ల క్రితమే మాదిగల కోసం హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికార నినాదంగా ఉద్యమాన్ని ఆరంభించడం జరిగింది. ఈ 30 వసంతాలను నిశితంగా పరిశీలించుకొని ఈరోజు మాదిగ జాతి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ 30 ఏళ్ల కాలంలో మాదిగలు అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణించారా అంటే ప్రయాణించకపోగా 30 ఏళ్ల క్రితం ఉన్న మాదిగ జాతి జీవన విధానానికి మరో 70 ఏళ్ళు వెనక్కి నెట్టివేయబడ్డది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికార నినాదంగా పుట్టిన ఈ ఉద్యమం నాయకుడి విధానాల వల్ల అటువైపుగా ప్రయాణించకుండా హక్కుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి హక్కులను సాధించే కాడ యాచనను మొదలుపెట్టి రాజ్యాధికారానికి బదులు రాజకీయ బానిసత్వం వైపు తీసుకుపోతుందనేది నేడు స్పష్టంగా అర్థమవుతుంది. వర్గీకరణ సాధించే క్రమంలో ఉద్యమం పుట్టినాక 4 సంవత్సరాలకే వర్గీకరణ లక్ష్యం వైపు వెళ్ళింది. రాష్ట్రపతి ఆమోదంతో నాడు వర్గీకరణ సాధించుకున్న సోదర మాలవర్గం వేసిన పిటిషన్ మేరకు సుప్రీంకోర్టులో రద్దయిన నాడు మాదిగ జాతి ఉద్యమం ముందు ఒకటి సుప్రీంకోర్టులో విస్తృత ధర్మాసనాన్ని కోరుకోవడం, లేదా పార్లమెంట్లో బిల్లు కోసం రాజకీయ పోరాటం చేయడం, ఈ 2 అంశాలు 2004లోనే మాదిగ జాతి ముందుకు వచ్చినాయి. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు కన్నూరి దర్శేందర్, అంకిళ్ల భద్రయ్య, అవనూరి రాంబాబు, రాజ్ కుమార్, శనిగరపు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.